వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రైతుల కోసం 5 పథకాలను ప్రభుత్వం తెచ్చింది. కానీ చాలామంది రైతులకి ఆ పథకాలు తెలియక దాన్ని యుటిలైజ్ చేసుకోవడంలో వెనుకబడుతున్నారు. సో లక్షలాది రూపాయలు సేవ్ చేసుకున్న రైతులైతే ఈ 5 పథకాలను గనుక యుటిలైజ్ చేసుకుంటారు. సో ఒకరికి ఒక పథకం అనే కండిషన్ ప్రభుత్వం ఏం పెట్టలేదు కాబట్టి ఎవరు రైతులైనా ఎన్ని పథకాలకైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది ఏంటి పథకాలు, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుల స్కీమ్ సంబంధించిన పథకాలు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్. సో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అంటే అందరికీ ఒకేసారి ఒకే పథకం గురించి తెలుసు. ఆ ఒక్క పథకానికి మాత్రమే రైతులు అప్లై చేసుకుంటున్నారు. అదేంటి? పిఎం కిసాన్ సమాన్ యోజన. సో ఇది మాత్రమే అప్లై చేసుకుంటున్నారు. సో ఈ స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాళ్ళకి ఏడాదికి 6,000 రూపాయలు. సో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ ఒక్క స్కీమ్ మాత్రమే తెలుసు. ఈ ఒక్క స్కీమ్ని మాత్రమే తెలంగాణలో చాలామంది రైతులు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్రం నుంచి వచ్చిన రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాల యుటిలిటీకి సంబంధించిన ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది. సో మిగతా వాటిని యుటిలైజ్ చేసుకున్న మిగతా రాష్ట్రాలతో పోతే తెలంగాణలో కేవలం ఒక 1% మాత్రమే రైతులు యుటిలైజ్ చేసుకుంటున్నారంట. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ స్కీమ్ అయితే కిసాన్ స్కీమ్ అందరికి కూడా తెలిసిందే. అండ్ రెండోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అప్లై చేసుకుంటే వర్షాల కారణంగా అకాల వర్షాలు వచ్చి పంట నష్టమైనా, వరదలు వచ్చి పంట మునిగిపోయినా, పీడ సోకి పంటకి నష్టం జరిగినా, లేదంటే ఎల్నినో ఇంపాక్ట్ తోటి ఫసల్ సరిగా రాకపోయినా, వీటితో ఏదైనా కూడా రైతు గనక ఇబ్బంది పడితే వెంటనే సంబంధిత అధికారులకు చెప్తే అధికారులు వచ్చి పంట నష్టం ఎంతవరకు జరిగిందని చెప్పి ఆ వెబ్సైట్లో వాళ్ళు నమోదు చేస్తారు. వాళ్ళు నమోదు చేసిన 45 రోజుల్లో ఈ రైతుకి డబ్బులు అకౌంట్లోనే పడతాయి. సో దానికి సంబంధించిన చిన్న మొత్తంలో ప్రీమియం అనేది రైతు ఎకరానికి చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో అలా చెల్లించిన రైతుకి ఆర్థిక భారం తగ్గుతుంది. సో తర్వాత మూడో స్కీమ్ ఏంటి అని అంటే రైతులకు సంబంధించిన ఇది సూక్ష్మ సేద్యం పద్ధతిలో, ఎవరైతే బిందు పద్ధతిలో అంటే వాటర్ సేవ్ చేసే రైతులు, డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటివి పెట్టుకుంటుంటారు కదా రైతులు, అంటే వాటర్ యుటిలిటీ చాలా తక్కువగా వినియోగించే రైతుల కోసం ఇది ప్రత్యేకమైన పథకం. సో ఈ పథకం కింద రైతులకి సబ్సిడీ కింద రుణాలు ప్రభుత్వం అందజేస్తుంది. సో అట్లా సబ్సిడీ కింద రుణాలు తీసుకున్నప్పుడు అండ్ ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకున్నప్పుడు ప్రత్యేకమైన సబ్సిడీ రైతుకు అందినప్పుడు ఆయనకి ఆర్థిక నష్టం తగ్గుతుంది. సో అప్పులకు మిత్తిలు కట్టే కష్టం రైతన్నకి ఇక్కడ తగ్గుతుంది. అండ్ నాలుగోది వచ్చేసి ఎవరైతే రైతులు వ్యవసాయ సంబంధించిన యంత్రాలు కొనుగోలు చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఈ స్కీమ్. సో ఎవరైతే రైతులు ఈ యంత్రాలు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి కొన్ని యంత్రాలపైన 40%, కొన్ని యంత్రాలపైన 50%, ఇంకొన్ని యంత్రాలపైన 70% సబ్సిడీ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా స్కీమ్ రావాలి అని అంటే రైతుల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా రైతులు వాళ్ళ ఆధార్ కార్డ్ని, బ్యాంక్ అకౌంట్ని, పట్టా పాస్బుక్ని ఇవన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డు, బ్యాంక్ రెండు లింక్ ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ ఏదైతే ఫోన్ నంబర్ మీరు ప్రభుత్వ పథకానికి ఇస్తున్నారో ఆ ఫోన్ నంబర్ ఇటు బ్యాంక్ అకౌంట్కి అటు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందా చూసుకోవాలి. అంటే ఒక్క మాటలే చెప్పాలంటే రైతన్నలు ఆధార్ కార్డు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, బ్యాంక్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రెండు కేవైసీలు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు వెబ్సైట్లో కేంద్రానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది. సో పిఎం కిసాన్ అనే ఒక వెబ్సైట్ పోర్టల్కి వెళ్ళి ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. అక్కడ మీరు కొత్త ఫార్మర్ కాబట్టి ఆ కొత్త ఫార్మర్కి సంబంధించిన న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే రైతుకు సంబంధించిన పేరు, మీ మండలం, మీ ఊరు అండ్ మీ తాలూకా, మీ గ్రామానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీ పట్టా పాస్బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ స్టేట్, ఇట్లాంటివన్నీ కూడా ఫిలప్ చేస్తూ వెళ్ళాలి. సో ఫిలప్ చేసిన తర్వాత ఒక్కసారి సబ్మిట్ కొట్టిరనుకో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఆ వెరిఫికేషన్స్ అన్నీ పూర్తయిన వెంటనే మీరు ఏ పథకాన్ని కింద
ఉన్నారు అనేది కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేసి పెట్టుకుంటుంది. సో ఇలాంటి సమయంలో అంటే ఏదైతే పంట నష్టం జరిగినప్పుడు అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ ఆ పోర్టల్ త్రూయే మీకు వచ్చే ఐడి నెంబర్ త్రూ యాక్సెస్ అవుతుంది, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అండ్ సబ్సిడీ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన కొనుగోలు జరిగినప్పుడు మీరు ఆ సబ్సిడీ స్కీమ్కి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా రకరకాల పథకాలకి తెలంగాణ రైతన్నలు దూరం అవుతున్నారు. సో ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎంతవరకు ఇస్తుందనేది అందరికీ తెలిసిందే. అండ్ దాంతోపాటు తెలంగాణ రైతులకి నిన్న మొన్నటి వరకు ఉండే బీమా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది వరకు బీమా దొరకడం కష్టం. సో ఈ ఏడాది మీరు అప్లై చేసుకుంటే దాన్ని యాక్సెస్ అయ్యి వచ్చే ఏడాది ఎంతమందికి బీమా వస్తుందో ఎంతమందికి రాదు అనే విషయం కూడా తెలియదు. సో అందుకనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక బీమా పథకం కూడా ఉంది. సో ఎవరైనా రైతు హఠాత్తుగా మరణించిన, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మరణించిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం అకౌంట్లో వేసే బీమా, రైతు బీమా కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బీమా ఇప్పటికైతే లేదు, వస్తుందో రాదో అనే భవిష్యత్తులో తెలియదు. అందుకనే తెలంగాణ రైతన్నలు అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ కిసాన్ బీమాకైనా అప్లై చేసుకోండి. సో కిసాన్ బీమాకి అప్లై చేసుకోవడానికి కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన డీటెయిల్సే ఉంటాయి. అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ రైతన్నలు ఇవ్వాల్సింది ఏంటంటే నామినీకి సంబంధించిన డీటెయిల్స్. సో వాళ్ళు 18 సంవత్సరాల లోపు వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన గార్డియన్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. లేదు వాళ్ళు 18 సంవత్సరాల పై వాళ్ళు అంటే మేజర్స్ అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీకు వాళ్ళకి మధ్యలో రిలేషన్షిప్ సంబంధించిన డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు రైతుకి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రమాద బీమా కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో అందుకనే రైతన్నలు కేంద్రం ఇచ్చే ఈ స్కీమ్లలో కూడా తెలంగాణ రైతులకు అందుబాటులో రావాలి అంటే ఈ స్కీమ్ డీటెయిల్స్ నేను చెప్పినా కాబట్టి మీకు ఏ స్కీమ్ అందుబాటులో ఉంది, ఏ స్కీమ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి వెంటనే అప్లై చేసుకోండి.